నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ మండలంలోని బ్రాహ్మణపల్లి వద్ద రాజీవ్ రజక కాలనీలో పైప్ లైన్ నిర్మాణానికి ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మంగళవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఆర్డబ్ల్యూఎస్ జల జీవన్ పథకం ద్వారా 19.89 లక్షల నిధులతో కాలనీలోని 250 ఇళ్లకు త్రాగునీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ వేయటం జరిగిందన్నారు. త్వరలో అంతర్గత రోడ్లు, అంగన్వాడీ కేంద్రం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు పెట్టాను, వాళ్ళకి పెట్టేసి 9,80,000 రూపాయలతో వాటర్ పైప్ లైన్ వేసుకుంటున్నాం. 210 మందికి మంచిగా కనెక్షన్లు, ఇంటికి ట్యాప్లు ఇవ్వబోతున్నామని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాం. సో ఈ మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరందరూ నన్ను మంచిగా ఆందోళన ఇచ్చి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు మీ అందరూ కూడా. సో నా గెలుపు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే, మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరి సహకారం. ఈరోజు ప్రజలు రుణం తెచ్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు వచ్చినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఈరోజు ఈ కాలనీలు వేస్తున్నాం, అంతగా భవిష్యత్తులో టౌన్లో ప్రతి బజార్కి కూడా కొత్త పైప్ లైన్ వేసి మంచిగా అందిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. బీజేపీ రాఘవులు గారు కూడా ముందు రావాలా, అలా కొంచెం పెద్ద సర్కిల్ చేయడమ్మా. మల్లపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీమారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, మాజీ సంవత్సరం మక్కడి గారికి అందరికీ అర్థం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కాలనీ ఏర్పడిందంటే మక్కడి గారి సహకారం, వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అలాగే దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆ కాలనీ నిర్మించేటప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఆంజనేయులు గారు కూడా మనకు సహకరించారు. ఈ రోజు పోయిన మాదిరిగా ఎక్కడ పొలాలు పెట్టకుండా, అయ్యా ఆయన దగ్గరికి ఎంతమంది పోయి అడిగినా, అరే నాయన ఆయన చేసే మంచి పని లేదా బాబు చేయించుకోండి అని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కాలనీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు మంచి పైపులు నేర్పిస్తున్నాం, భవిష్యత్తులో సిమెంట్ రోడ్డు వేయాలా, సైడ్ కాలువలు కట్టాలి. అలాగే కరెంటు, అక్కడ ఎస్టీ కాలనీకి కరెంటు సమస్య ఉంది, దాన్ని కూడా ఈడీ గారితో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. మరి ఈ కాలనీ భవిష్యత్తులో బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలి, ఇల్లు లేని పేదలకు ఇల్లు కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ సినీ రంగం ప్రవేశం చేసి 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు, నాటకోత్సవ కార్యక్రమం నందమూరి తారక రామారావు కళా పరిషత్ ఆధ్వర్యంలో వినుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించగా, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి, వారి సతీమణి శ్రీమతి గోనుగుంట లీలావతి పాల్గొని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మరియు కార్యనిర్వాహకులు ముత్తినేని గిరిబాబు, బొల్లా వెంకటకోటయ్య, లాయర్ రామకోటేశ్వరరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతే మనుషులు వీళ్ళకి టెక్నాలజీ వాడటం రాదు, వాడే వాళ్ళని చూసి తట్టుకోలేదు. అయినా వాళ్ళు డిజైన్ చేసిన మేధావులు వాళ్ళు డిజైన్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటారంటావు. వచ్చిన తర్వాత కదా ప్రతి పని చాలా నర్సాపేట పట్టణంలోని బోనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించిన పల్నాడు జిల్లా మహానాడు కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి, మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్,
ఎమ్మెల్యేలు, జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావులు పాల్గొన్నారు. ఈ నెల 27 నుండి 29 వరకు జరిగే మహానాడును విజయవంతం చేయాలని సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై నేతలు సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాకముందు పేదవాడు ఆకలి తీర్చడానికి ఈ భారతదేశంలో ఉన్న పథకం ఉందా? అన్న ఎన్టీఆర్ రాకముందు పేదవాడికి తాటాకులు పొంగులు ఇచ్చిన సంస్కృతే ఉంది, కానీ పక్కా శాస్త్ర గృహ నిర్మాణం ఎక్కడైనా ఉందా? మన తెలుగుదేశం పార్టీ పుట్టినాకనే అన్న ఎన్టీ రామారావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిస్తుందని అన్నాడు అన్న ఎన్టీ రామారావు గారు. ఈ తెలుగుదేశం పార్టీ పెట్టారు. అందుకోసమే ఈరోజు సామాజిక న్యాయం చేస్తూ వెనుకబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆర్థిక ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో వారికి గొప్ప ఉన్నత పదవులు, ఉన్నత బాధ్యతలు అప్పచెప్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పార్టీ మంది. అందుకోసం ఈరోజు గత ప్రభుత్వంలో బీసీల మీద దాడులు చూసాం, ఎస్సీ, ఎస్టీల మీద దాడులు చూసాం. తప్పుడు కేసులు పెట్టి ఏదించినా నియంత పాలనని గుండెలు ఎదిరించి నిలబడి పోరాడి ఈరోజు 94% రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిపించి, ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించి ఈరోజు అధికారంలో తీసుకొచ్చారంటే దానికి కారణం ఈ కార్యకర్తల త్యాగాలు. ఈరోజు జిల్లాలో 7 సీట్లకు 7, అలాగే ఎంపీ అన్ని సీట్లు భారీ మెజార్టీతో మాచర్ల, మరి వినుకొండ, నర్సరావుపేట, మరి గురజాల, చిలకలూరిపేట అన్ని కూడా భారీ మెజార్టీతో కొత్త రికార్డు, హైయెస్ట్ రికార్డులతో మా అందరిని మీరు గెలిపించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మీ పోరాటం అలాగే మీ ధీటైన సమాధానం, నియంత పాలనని ప్రజలు, కార్యకర్తలు బంగాళాఖాతంలో కలపడం జరిగింది. మీరు చేసినటువంటి త్యాగాలు వృధా పోకూడదని మీ అందరికీ విన్నపం చేస్తున్నా. ఎందుకంటే ప్రజలు మనకి అధికారం ఇచ్చారు. మీరందరూ గ్రామాల్లో తిరిగారు, ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించమని చెప్పారు. ఈరోజు వచ్చి ప్రజలు ఇచ్చినటువంటి అధికారం, కార్యకర్తలు పోరాడి తీసుకొచ్చిన ఈ అధికారం, ఇది ప్రజలకి, గ్రామాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని సందర్భంగా నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నా. గతంలో రాక్షస పాలనలో రక్తం పారించారు, కానీ చంద్రబాబు గారి పాలనలో అభివృద్ధి అందించారు, నీళ్లు పారించారు చంద్రబాబు గారు. కాబట్టి అభివృద్ధి మన యొక్క ఆశయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మండల ఎలక్షన్లు ఉన్నాయి. ఈరోజు పేదలకు మనం సేవ చేయాలంటే ఇళ్ళు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, సిమెంట్ రోడ్లు వేయాలి, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు మన పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనకి ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే రానున్న పంచాయతీ ఎన్నికల్లో, మండల ఎలక్షన్లో గెలిచి మన ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధి అందించాలి ప్రజలకని. గ్రామాన మనం అభివృద్ధి అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో నిధులు లేవు. 10 లక్షల కోట్లు అప్పులు చేసినటువంటి జగన్ పరిపాలన చూసి ఈరోజు ప్రజలు ఇంటికి సాగనంపారు. ఈ అప్పుల ప్రభుత్వం మాకు వద్దని, అభివృద్ధి అందించే నాయకుడు, సంపద సృష్టించే నాయకుడు చంద్రబాబు గారు కావాలని చెప్పేసి ఈరోజు ప్రజలు ముందుకు నడిచారు. ఈరోజు సూపర్ 6 పథకాలని ఇంత 10 లక్షల కోట్ల లోటు బడ్జెట్లో కూడా సూపర్ 6 పథకాలను అమలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఈరోజు ఉచిత బస్ సౌకర్యం కూడా మహిళలకు తొందరలోనే అందించబోతున్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు, 3000 పెన్షన్ 4000 ఇచ్చారు, విభిన్న ప్రతిభావంతులకి 3000 పెన్షన్ 6000 ఇచ్చారు చంద్రబాబు గారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని, ఆర్థిక సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు గాడిలో పెట్టి సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా అమలు చేస్తున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పథకాన్ని కోరుతున్నా. అట్లాగే ఐకమత్యం మన బలంగా ముందుకెళ్ళాలి. ఈరోజు ఎన్డీఏ నాయకుల్ని, బీజేపీ, జనసేన కూడా సమిష్టిగా మనం కలుపుకొని వెళ్ళాలి. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా కలుపుకొని ముందుకెళ్ళి రానున్న మరి ఎన్నికల్లో కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలు సాధించి ఈరోజు చంద్రబాబు గారి సహకారంతో మనందరూ కూడా గ్రామాలని అభివృద్ధి బాటలో ముందుకు నడిపించాలని కోరుతున్నా. ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని పేదలకు పెన్షన్లు ఇవ్వడానికి, ఇళ్ళు ఇవ్వడానికి, రేషన్ కార్డులు ఇవ్వడానికి, గ్రామాల్లో అభివృద్ధి అందించడానికి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు లక్ష్యం ఒకటే. గతంలో హైటెక్ సిటీ అన్నాడు, లక్షల మందికి మరి ఐటీ ఉద్యోగాలని ఆ రోజు చంద్రబాబు గారు బాటలు వేస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈరోజు ఐటీ ఉద్యోగులు వచ్చారు.
ఈరోజు మన నాయకుడి ముందున్న లక్ష్యం ఒక్కటే, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలనేదే మన చంద్రబాబు గారి లక్ష్యం. అందుకోసం మనందరం కలిసి సమిష్టిగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దాం. అందరూ సంతోషంగా ఉంటే సంతోష ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మనం సాధించవచ్చు. అందుకే ఒక్కొక్క వ్యక్తి తలసరి ఆదాయం 55 లక్షలు, ఒక్కొక్క తలసరి ఆదాయం సంవత్సరానికి 55 లక్షల ఆదాయం ఉండే విధంగా 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది మనకు స్వతంత్రం వచ్చి. అప్పటికల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని మన అధినేత బాటలు వేస్తున్నారు. యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలంలో ప్రజా సమస్యలన్నీ తెలుసుకున్నారు, పేదల కష్టాలు తెలుసుకున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరి కష్టాలు తెలుసుకున్నటువంటి నాయకుడు మన లోకేష్ గారు. యువ నాయకుడి గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఈరోజు కార్యకర్తలకి సంక్షేమ నిధి అందుతోంది. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఈరోజు ఇన్సూరెన్స్ సభ్యత్వం ద్వారా 5 లక్షలు చనిపోయిన కార్యకర్తలకి అందించారు మన నాయకుడు లోకేష్ గారు. ఒక్కసారి చప్పట్లు కొట్టి నారా లోకేష్ గారికి 5 లక్షల ఇన్సూరెన్స్ అందించినందుకు, చనిపోయిన కుటుంబానికి, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.